భార్య భర్త యవనస్తులు, వారి మధ్య అనురాగం, ప్రేమ, దాంపత్య జీవితం సజావుగా ఉండాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. మళ్ళీ చెప్తున్నా, ఓపెన్గా చెప్పలేను, ముసుగులో చెప్తే అర్థం చేసుకోండి. భార్య భర్త మధ్య ప్రేమ అనురాగాలు యవనస్తులు అయితే వారి మధ్య దాంపత్య జీవితం, అనురాగం అన్నీ క్రమంగా ఉండాలి. ఒక అక్క బయలుదేరిద్ది భక్తి, భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు, మరీ 1 గంట అవుతుంది, 12:30 అవుతుంది, కొంచెం సైతానోడా, ఎప్పుడు సైతాన్ గోల నీకు. ఈ దురాత్మ బంధించబడట్లేదు. ఎవరికి దురాత్మ? దుష్టుడా. అమ్మాయి నేనేం అనలేదు, కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు, కాస్త నిద్రపోమని చెబుతున్నా. నా నిద్ర నాకు తెలుసులే, దేవుడి పని ఆపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు? ఇక నోరు మూసుకోవడం, ఇక మళ్ళీ నోరు తిరగడానికి లేదు. ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో, చూసి కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, వినండి చెబుతా, ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం, దేవునికి మహిమ. మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు. నువ్వు ఎంత భక్తురాలివైతే, అంత ఆత్మీయురాలివైతే, అంత ప్రార్థనాపరురాలివైతే, ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన. కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని, నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి, కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి, ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి, ఈలోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని, నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి, ఆయన్ని స్వాగతించి, ఆయన పలకరించి, కాస్త టీయో కాఫీయో ఆయన మొహాన్ని కొట్టి, కాస్త మంచి చెడు మాట్లాడాలా. అప్పుడు దాకా ఏమో పనికి మాలిన పెత్తనాలన్నీ చేసి, పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం, గ్లోరీ 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 గ్లోరీ. ఒరే నీ గ్లోరీ సావా, ఇదేమి గ్లోరీ? గోరియా గ్లోరియా? నువ్వేమో గ్లోరీ, మీ ఆయనకేమో గోరీ. ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి? ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది. అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పు అంటాడంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు, దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడంలా నేను అల్లా. మంచి దేవునితో గడపటం మంచి, కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు. మరి దాని సంగతి ఏంది? అది దేవుడే రాయించింది. మరి నీ బిడ్డల సంగతి ఏంది? భర్త సంగతి ఏంది? వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా? వాళ్ళ బాధ్యత నెరవేర్చవా? ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించదామని బయలుదేరా భక్తురాలా? ఇంటిని, భర్తని, పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దాం